ఈరోజు నసరాబాద్ మండలంలో ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీని వర్గీకరణ చేయొచ్చు అని చెప్పేసి జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చిందో దానికి నిరసిస్తూ దాన్ని ఖండిస్తూ ఈరోజు నసరాబాద్ మండలంలో మాలమానాడు మండల కమిటీ తరఫున ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చిందో అది వాస్తవంగా ఎస్సీ ఎస్టీని వర్గీకరణ చేయాలన్నది అది చట్ట విరుద్ధము, రాజ్యాంగ విరుద్ధము. ఆర్టికల్ 341 క్లియర్గా చెప్తా ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 341 క్లియర్ రాయించబడినది. ఎప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీలు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేంత వరకు వాళ్ళని విడదీసే ప్రసక్తే ఉండదు. కాబట్టి ఆర్టికల్ 341 ప్రకారము ఎస్టీ ఎస్టీలను ఎప్పుడు కూడా విభజించే పరిస్థితి లేదని చెప్పి ఆయన రాయడం జరిగింది. కానీ దానికి విరుద్ధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వంతో కొమ్ము కాసుకొని సుప్రీంకోర్టు వాళ్ళతో చేయి కలిపి ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్ట విరుద్ధంగా ఈరోజు మాకు ఎస్సీ ఎస్టీల యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీల 40 కోట్ల మంది ఉంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీల యొక్క బొందబెట్టడానికే ఈ తీర్పును ఇవ్వడం జరిగింది. కాబట్టి తీర్పును ఖండిస్తాము. తప్పకుండా మేము చట్ట ప్రకారమే మళ్ళీ ఏదైతే 7 ఉన్నటువంటి ధర్మాసనం ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి వ్యతిరేకిస్తూ మేము వెంటనే రీపిటిషన్ కూడా ఫైల్ చేయడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా 9 మంది ఉన్నటువంటిది కానీ లేదా 9 మంది లేదా 11 మంది ఉన్నటువంటి ధర్మాసనం వెళ్తాము.